మరి ఈ నాకు బిఫోర్ నేను మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో పేరు కూడా నైని పావని కాదు సాయి పావని అని. సాయి పావని నుంచి నైని పావనికి ఎట్లా చేంజ్ అయ్యారు? నేను చెప్పాను కదా మా అక్క అకౌంట్ క్రియేట్ చేసింది అని చెప్పి. సో ఆ టైంలో నయని పవని రెండు ఎందుకంటే నేను క్రియేట్ చేయగానే వీడియో పోస్ట్ చేయగానే ఫాలోవర్స్ వచ్చారు. ఐ డీయాక్టివేటెడ్ ఇట్. నేను చెప్పా కదా నా ఫస్ట్ రిలేషన్షిప్ ఆయన ఫుల్ టాక్సిక్, ఇలాంటివన్నీ ఆయనకు నచ్చవు. నేను డ్యాన్స్ వేయకూడదు, నేను ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు, నాకు ఎవరికి హాయ్ చెప్పకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని ఉంటుండే. ఒక అంటే ఆ లిస్ట్ పోతూనే ఉంటుంది, వీళ్ళంతా కూడా పోతూనే ఉంటారు రాస్తే. సో అలా ఉంటుండే. సో భయం వేసి నేను నాకు ఇన్స్టాగ్రామ్ వద్దు, నాకు వద్దు అని చెప్పి నేను డీయాక్టివేట్ చేస్తాను. ఐ కాంట్ టెల్ ద ట్రూత్. చెప్తే అవసరమా నీకు అని అంటారని ఇంట్లో భయం వేసి రీజన్ చెప్పకుండా నాకు వద్దు ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పగానే మా అక్క అంత సీన్ లేదు, ఇది నైని పవని మన ఇద్దరు అకౌంట్ ఇది, సో నీకు వద్దన్నా కానీ నేను అకౌంట్ మెయింటైన్ చేస్తానని చెప్పి స్టార్టెడ్ మెయింటైనింగ్. ఆల్మోస్ట్ 3 years దాకా 4 years దాకా కలిసి మెయింటైన్ చేసాం అకౌంట్. దాని తర్వాత తను వదిలేసింది. అండ్ వాట్ ఇస్ యువర్ గోల్? ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోదామనా, యాక్టర్ అవుదామనా, లేదంటే అంటే నాకు ఆబ్వియస్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అనేది బ్రాండ్ ప్రమోషన్స్ అనేది ఫస్ట్ తెలియదు నాకు. సోషల్ మీడియా డబ్ స్మాష్ చేస్తూ వచ్చా. డబ్ స్మాష్ అనే డాన్స్ అనేది కంక్లూడ్స్ లైక్ అది ఇన్వాల్వ్స్ ఇన్ యాక్టింగే కదా. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగే అండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి యాక్టింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ వస్తాయి అంటే వీళ్ళు సినిమా వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా వాళ్ళు బిజీగా ఉంటారు అని, నిజమేనా? ఏమో మారచ్చు, ఇట్ వేరీ. ఎందుకంటే ఇప్పుడు వైష్ణవి హీరోయిన్ అవ్వలేదా, తను కూడా అన్ని చేసుకుంటూ వచ్చింది కదా. సో ఇప్పుడు సినిమా చేస్తున్న టైంకి ఆ సినిమా జరుగుతున్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ వెబ్ సిరీస్ చేయలేదు, ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు. మేబీ ఐ డోంట్ నో. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ గ్యాప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారని చెప్పిన. అవునంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కూడా అలా గ్యాప్ ఇవ్వాలి అంటే ఇల్లు గడవాలి, రెంట్ కట్టాలి, తిండి తినాలి, ఒక మమ్మీ ఉన్నారు ఇంట్లో, నాకు 3 కుక్కలు ఉన్నాయి, అవన్నీ ఆలోచిస్తాను కదా. అది కూడా రీజన్స్ అవ్వచ్చు. ఎందుకంటే అవును మనకి ఇష్టం, ఒక దాని మీద నమ్మకం పెట్టుకుంటాం, బట్ కానీ మన ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఇంక్లూడెడ్ కదండి. అన్నీ వదిలేస్తే ఎలాగా? సో మరి ఈ మధ్యలో ఎప్పుడు సీరియల్ ఆపర్చునిటీస్ ఏం రాలేదు? సీరియల్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి ఆపర్చునిటీస్, బట్ సీరియల్స్ ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా. అయితే అదే రీజన్ లేదంటే సీరియల్స్ చేసి సినిమాలు చేయలేము అని? అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, బట్ బోత్. ఫస్ట్లీ ఐ షుడ్ బి ఇంట్రెస్టెడ్ కదా. సో చాలా వరకు డ్యాన్స్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం, మీ డ్యాన్స్ అందరికీ నచ్చుతూ ఉంటుంది. ఈ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఇంకా పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నాయేమో నాకు తెలియదు కానీ మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే నేర్చుకోలేదు ఏం లేదు కానీ టీవీ చూసి వేయడం, ఇంకా తెలియకుండా నా బాడీలో ఐ డోంట్ సే దట్ నేను ఒక పర్ఫెక్ట్ డాన్సర్ అని చెప్పలేను కానీ నేను డాన్స్ చేస్తే నలుగురు నచ్చుతుంది. సో నాకు నచ్చుతుంది డాన్స్ చేస్తే. ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎవరు సినిమాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు? అందరి సినిమాలు, నాకు అందరి సినిమాలు అంటే నాకు ఇష్టం, పర్టికులర్ ఏం లేదు కానీ. బట్ ఐ లవ్ సూర్య. ఫేవరెట్ హీరో అని చెప్పాలి అంటే ఎప్పటి నుంచో నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం. బట్ ఐ లవ్ ఎవ్రీ వన్. లైక్ యూనో ఒక మూవీ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది, చిన్నప్పుడు అడిగేవాళ్ళు నీ ఫేవరెట్ ఎవరంటే నేను చెప్పకపోతుండే. ఎందుకంటే ఈ మూవీ చూసినప్పుడు నాకు ఈ హీరో ఫేవరెట్ ఉండేవాళ్ళు, ఆ మూవీ చూసినప్పుడు ఆ హీరోయిన్స్ కూడా అంతే, అట్లా వేరే అవుతూ ఉండే. సో ఇప్పుడున్న ఫేవరెట్ ఎవరు? ఎప్పటి నుంచో సూర్యనే నా ఫేవరెట్. ఎప్పటి నుంచి సూర్యనే. హీరోయిన్స్ లో ఎవరు యాక్టింగ్ ఎక్కువ ఇష్టం, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు డ్రెస్సింగ్ లో కానీ మిగతా విషయాల్లో? నేను డ్రెస్సింగ్ లో అట్లా అంతా ఎవరిని ఏం ఫాలో అవ్వను, నా ఓన్ థింగ్ కానీ. బట్ ఎందుకో సమంత అంటే ఇష్టం నాకు, క్యూట్ గా సమంత. సో ఇప్పుడు మూవీస్ ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు కాబట్టి సినిమాలు అనగానే ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఇంటిమేట్ సీన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఇన్ కేస్ మనం యాక్టర్స్గా వెళ్ళాలి అనుకుంటే. సో వీటన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేసే ఉన్నారు? అంటే ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్, అంటే ప్రతిదీ అలాగా ఉండాలని లేదు కదా. ఏమో మంచి ఇవన్నీ కాకుండా డిఫరెంట్ రోల్ రావచ్చేమో, నెవర్ నో. బట్ మీరు ఒక దాంట్లో అడిగేసినప్పుడు పూర్తిగా అడిగేయాలి కదండి, అంటారు కదా. హాఫ్ అడిగేయడం వల్ల ఏం మీకు రాదు. సో యూ కెన్ డూ ఎనీ రోల్స్? యా, ఐ కెన్ డూ ఎనీ రోల్స్. యా. ఓకే. సో మరి ఎందుకు మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆపేశారు? ఎందుకంటే ఐ టుక్ ఏ గ్యాప్. ఎందుకంటే వన్ థింగ్ ఏంటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్ చేసుకోవడం వల్ల ఐ డన్ మూవీస్ ఆల్సో. నేను 100% ఏంటంటే
మూవీ అనగానే అబ్బా వచ్చింది, మన డబ్బులు ఇదంతా కాదు, టైం అదంతా కాదు, 100% ఇచ్చేయాలి, మనకి కంఫర్ట్స్ ఉండవు, ఏమి ఉండవు, అదంతా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అలా గుడ్డిగా వెళ్ళిపోతాం ఆ ప్యాషన్ మీద. దానివల్ల ఏం తిరిగి రాదు. అది రియలైజ్ అయ్యి గ్యాప్ ఇచ్చా యాక్చువల్గా నేను. సో ఈ మధ్య కాలంలో ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ యాక్సెప్ట్ చేశారా? లేదు, మాటలు వెళ్తున్నాయి. రైట్ నో ఐ డి నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. సో ఇందడ ఫ్రెండ్స్ ఎవరు మీకు ఆ టైంలో హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అన్నారు. స్టిల్ ఇప్పటికీ మీ స్టార్టింగ్ ఆఫ్ యువర్ డేస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? సో అందరినీ నేను కలపను కానీ, బట్ ఒక సిచ్యువేషన్, అవును ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, బట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ అవుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఇంట్లో వాళ్ళలాగే. సో గొడవ అవుతుందని చెప్పి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోం కదా, మమ్మీ వాళ్ళు మనం ఏదో తప్పు చేసినామని చెప్పి ఇన్ను తరిమారు కదా. సేమ్ లైక్ దట్, యూ షుడ్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద సిచ్యువేషన్, యాక్సెప్ట్ పీపుల్, దట్స్ ఇట్. పీపుల్ ఆర్ దేర్. చాలా మంది చిన్నప్పటి నుంచి వంశీ అనే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అండ్ గీతు 12 years ఫ్రెండ్ ఉంది. తెలిసిందే కదా, మీ బజ్ ఫ్రెండ్. బజ్ ఫ్రెండ్ అంట. ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చిందా? ఇన్పుట్సా? ముఖం ఇచ్చింది. ఏమనింది? నేను బజ్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ అని చెప్పింది. సో ఒక కాలేజ్లో పక్కన కూర్చునే దగ్గర నుంచి ఇప్పుడు ఇంక ఫ్యూచర్ లో బజ్ లో ముందర కూర్చొని మాట్లాడుకుంటాం అనుకుంటాం మేము. నేను ఎక్సైటెడ్ ఆ రోజు గురించి. ఇంకెవరు ఫ్రెండ్స్ ఉన్నారు? విక్రాంత్ ఒక 5 years గా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు, ఇంకా మా ఇంట్లో అబ్బాయి లాగా ఇంకా. అండ్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ దీనికన్నా ఎక్కువ కజిన్స్ ఆర్ వెరీ క్లోజ్. మై కజిన్స్ ఉన్నతి, గణేష్, జయంత్, అమృత, కజిన్స్, అండ్ మా అక్క. ఓకే. అండ్ ఆ సిచ్యువేషన్ తర్వాత మీరు ఎక్కువ బయటకు రావడం మానేయడం, ఎక్కువ పార్టీస్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ your time అనిపించింది. when somebody don't give you time, why should you give them time? So better you work on yourself more. ఆ టైంలో కూడా నువ్వు చూసుకో అనిపించింది. ఆ టైంలోనే ఎక్కువ నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ జిమ్ పెట్టేదాన్ని. సో జిమ్ అనేది, వర్కౌట్ అనేది, ఇట్ హెల్ప్ మీ లాట్ మెంటలీ అండ్ ఫిజికలీ, బోత్ ద వేస్. ఓకే. సో ఎప్పుడైనా మీ లైఫ్ మొత్తంలో ఏ ఫోను ఏ పర్సన్స్ సంబంధం లేకుండా, ఈవెన్ కోవిడ్ టైం అయినా అలా హౌస్లో ఉన్నట్టున్నారా? ఉండగలను అనేమన్నా అనిపిస్తుంది? నాకు తెలియని వాళ్ళతో, కొత్త వాళ్ళతో, ఫోన్స్ ఏం లేకుండానా? లేను. ఫస్ట్ టైం ఉండగలరా? ఉండగలను కాబట్టే కదా ఎస్ చెప్పాను, లేకపోతే గుడ్డిగా కళ్ళు మూసుకొని ఎస్ ఆర్ నో అని చెప్పలేదు కదా. ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ హౌస్లో ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు? ఫ్రెండ్స్ లేదు, బట్ అమర్ నేను కలిసి వర్క్ చేసాము ఒక మూవీకి. నా ఫస్ట్ మూవీ హీరో అమర్, ఆయన ఫస్ట్ మూవీ హీరో నేను. యా, అమర్ తెలుసు అప్పుడు. అమర్ తప్ప ఇంకెవరు తెలియదు? ఇంకెవరు తెలియదు. ఓకే.